హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను బీట్రూట్ పెరుగు ఇడ్లీలు చేశానండి. ఇవి కలర్ఫుల్గా అసలు చూడండి ఎంత బాగున్నాయో. చూడటానికి బాగుండటమే కాదు, టేస్ట్ కూడా అట్లాగే ఉంటాయండి, చాలా బాగుంటాయి. సమ్మర్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే మనకి హాయిగా ఉంటుందండి పొట్టలో. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, కలర్ఫుల్గా వాళ్ళు ఎంతో హ్యాపీగా తినేసేస్తారు. మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా మంచిదండి మన హెల్త్కి. ఇందులో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసాం కదా, దానివల్ల అసలు టేస్ట్ అద్దరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కొత్తగా ఉంటుంది ఆ ఫ్లేవర్, తింటుంటే చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ పెరుగు ఇడ్లీ ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం బీట్రూట్ పెరుగు దోశలు చేసుకోవడానికి ఇలా ఒక బీట్రూట్ తీసుకోండి. ఇది ఫ్రెష్గా ఇలా గట్టిగా చక్కగా ఉండాలి. దీన్ని ముందు ఉప్పు నీళ్ళలో బాగా శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసిన తర్వాత దీన్ని చక్కగా మనం తురిమి వేసుకుందాం. ఇలా చక్కగా పీల్ చేసేసుకుని ఇలా లావుగా ఉన్న వైపు తురుముకోండి. చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలోకి చక్కగా ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకోండి. ఇంకో బౌల్లోకి కొంచెం తీసుకోండి, ఇది కొంచెం మజ్జిగ చేసుకోవడానికి మనకి. ఇందులోకి టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు. ఇది బాగా చిలకండి, ఇలా బాగా బీట్ చేయండి. విస్కర్ తోటి బాగా కలపండి. కొంచెం టేస్ట్కి కొంచెం షుగర్ వేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇది కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. చిక్కటి పెరుగులాగా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలా బాగా కలపండి, కలిపేసేసి పక్కన పెట్టేసండి. కొబ్బరి ముక్కలు ఒక 4 వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇవి ఒక 2 వేసుకోండి. ఈ తుంపి ఇలా వేసేసుకోండి. అల్లం ముక్కలు చిన్న చిన్నవి ఇందులో వేసేయండి. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. అది ఏంటంటే, ఈ బీట్రూట్ పెరుగు ఇడ్లీ మంచి టేస్ట్ రావాలంటే 1 స్పూన్ ఆవాలు మీరు ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. అసలు టేస్ట్ అద్దరిపోతుందండి, అసలు భలే ఉంటుంది. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఈ ఆవాలు ఇందులో వేసి గ్రైండ్ చేయడం వల్ల అసలు టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది, అసలు అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి టేస్ట్ ఇలా చేసి చూడండి. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. చూసి ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. తురిమి బీట్రూట్ ఇది కూడా ఇందులో వేసేయండి. సరిపోయినా లేదా అని కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగుంది. కొంచెం కారం కారంగా తీగా ఈ బీట్రూట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. అల్లం ఫ్లేవర్ తోటి మనం ఆవాలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ తోటి అసలు అద్భుతంగా ఉంది. సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసేద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకోండి. ప్రతి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా, 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రవ్వ పోసుకొని ఇలా ఇడ్లీ పిండి రెడీ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి కలిపేసేయండి. ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోండి. తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా చక్కగా దీనికి ఇలా అప్లై చేసేసేయండి నెయ్యి అంతా. ఇడ్లీ పిండి పెట్టేసేయండి. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా కుక్కర్లో పెట్టేసేయండి. 10 నిమిషాలు మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం ఆవిరి మీద. మనం ఇడ్లీలు రెడీ అయ్యే లోపల మనం తాలింపు పెట్టేసుకుందాం పెరుగులోకి. మళ్ళీ తాలింపు చల్లారాలి, అందుకని ముందుగానే పెట్టేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఉల్లిపాయలు తుంపి వేసేయండి. మిరియాలు కొంచెం, ఇందులో కొంచెం ఇంగు వేయండి. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం కరివేపాకు, ఇది తాలింపు చల్లారాలి కదా, అందుకని ఒక పక్కన పెట్టేద్దాం. ఈ లాస్ట్లో 4 జీడిపప్పులు వేయండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయండి. పెరుగు తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఇందాక ఇది చక్కగా కలిపేసేయండి. బాగా పలుచటి మజ్జిగలాగా చేసేసుకుందాం. ఇదిగోండి తాలింపు చక్కగా చల్లారిపోయింది. మనం ఈ పెరుగు పచ్చళ్ళు వేసేసుకుందాం. ఈ పెరుగులో ఇది కొంచెం ఉంచుకుందాం మనం గార్నిష్కి.
రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఇలా తీసేసుకుని మనం చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ, ఇందులో వేసేయండి. ఒక్క నిమిషం ఇందులో ఉంచేసి ఈ పెరుగులో వేసేయండి. అంతేనండి, బీట్రూట్ పెరుగు ఇడ్లీ చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ డిన్నర్ లాగా చక్కగా తినేసేయచ్చు. ఈ సమ్మర్లో ఇలాంటివి చేయండి, ఇంటిల్లిపాది చక్కగా హ్యాపీగా తినేసేస్తారు. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అసలు అద్భుతంగా ఉందండి. మీరు చక్కగా చేసుకోండి నేను చెప్పినట్టు. అసలు చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మనం అందులో వేసిన కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, ఆవపిండి, అసలు టేస్ట్ అదిరిపోయిందండి ఆవపిండి వల్ల. అసలు తింటుంటే అసలు ఆ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది.